గ్రాసం ఒక్కటే వాటికి ఇస్తే అది ఎంతో ఇస్తది మనకు. అవునమ్మా. మీకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఒకటి, అలాగే డాక్టరేట్ కూడా రావటం జరిగింది. అసలు ఏ సేవలకి గుర్తించి మీకు ఈ అవార్డు కానీ లేకపోతే డాక్టరేట్ కానీ ఇవ్వడం జరిగింది? విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేటువంటిది మనం ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజు రైతులతోటి రైతు పూజోత్సవం అనేటువంటి కార్యక్రమం చేస్తామమ్మా. 2022 సంవత్సరంలో 1008 రైతులకి 108 ప్రాంతాల్లో మనం ఒకటేసారి భూమిని దున్నించి వాళ్ళకి సన్మానం చేసేటువంటి కార్యక్రమం చేసాము. ఇది అద్భుతం. 2017 నుంచి చేస్తున్నాం. ఉమ్, లాస్ట్ ఇయర్ అంటే ఇట్లా పత్రికా సోదరుల ద్వారా తెలుసుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డు, ఈ 2 రికార్డులను కూడా మనం ఏరువాక పౌర్ణమి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమానికి వచ్చాము. ఉమ్, డాక్టరేట్ అనేటువంటిది అంటే జ్యోతిష్యానికి సంబంధించిందిగా ఉమ్. చాలా మందికి మనం ఉచితంగా జ్యోతిష్యం వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. అంటే సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, దానికి ఇచ్చారమ్మ. మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను. అందరూ అంటే అందరినీ తప్పు పట్టాలని కాదు, కానీ సహజంగా ఏదైనా ఒక కార్యక్రమము లేకపోతే ఒక పని చేస్తే దానికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నట్లు డబ్బు తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక రూపేణ, లేకపోతే ద్రవ్యం అనుకోండి, లేకపోతే ఇంకోటి. అసలు మీరు జాతకం చాలా చక్కగా చెప్తారంట, అది కూడా ఫ్రీగా చెప్తారట. ఇది ఇది ఏంటి దీని వెనక రహస్యం? అంటే రహస్యం అనేటువంటిది కాదమ్మా. నేను అంటే అహోబిల మఠంలో అర్చకుడిగా చేరినప్పుడు ఉమ్, నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పారు. అంటే దానికి గానే ఈనాడు కూడా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా డబ్బు వెనక పరిగెత్తడం అనేటువంటిది లేకుండా ఉమ్, ఉందమ్మా. ఉమ్, జ్యోతిష్యం అనేటువంటి దానికి గురించి తీసుకుంటే అసలు ఇక్కడ దగ్గరికి వచ్చాడంటేనే కొన్ని ఇబ్బందులతో వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, అవును, కొన్ని తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు కొంతమంది. కరెక్ట్. ఇబ్బందిగా ఉండేటువంటి వాడి దగ్గర మళ్ళీ డబ్బు తీసుకొని వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది నాకు ఇష్టం ఉండదు. ఉమ్, అది ఆ విధంగానే మొదటి నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళకి సూచనలు, సలహాలు కావచ్చు, ఏదైతే ఉందో అవన్నీ కూడా చెప్పడం అలవాటు చేసుకున్నాను. ఉమ్, ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తున్నాను. ఉమ్. సో అంటే ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీరు డబ్బులు తీసుకోలేదనే విన్నాను. సో అవునమ్మా. వాళ్ళు ఏదైనా అంటే జ్యోతిష్యానికి సంబంధించిందిగా అయితే అవును, ఖచ్చితంగా జ్యోతిష్యంకి. రోజు చాలా మంది వస్తారు. అవును, ఆ చాలా మంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అది ఎంత టైం పట్టినప్పటికీ కూడా చెప్పి మ్మ్. పంపిస్తూనే ఉంటాం. దానికి మ్మ్. ఎటువంటి డబ్బు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సంతోషం. అలాగే ఇంకొకటి కూడా నేను వినడం జరిగింది. ఏంటంటే మీరు ఇందాక మీ మాటల్లోనే చెప్పారు, దళితుణ్ణి భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళాను గుడి వరకు అని. దాంతో పాటు అసలు మొదటగా ఏంటంటే అసలు ఎత్తుకొని వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సహజంగా కొంతమంది జనాలు లేకపోతే ఏతిస్టులు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనుకునే అవకాశం కూడా ఉంది. అసలు ఎత్తుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అండ్ దాంతో పాటుగా మీరు భిక్షాటన కూడా చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో అని విన్నాను. అసలు ఈ 2 ఎందుకు జరిగాయి? 2000 సంవత్సరాల క్రితమే లోకసారంగముని అనేటువంటి దాన్ని, అంటే తిరుపాణాల్వార్ అనేటువంటి ఆల్వార్ని కాలయ అర్చకుడు ఆనాడే ఆలయ ప్రవేశం చేయించాడు ఎత్తుకొని. ఉమ్, ఉమ్, కానీ ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరు సమాజానికి చెప్పరమ్మా. అవును, మనం ఇంకా దూరం ఉన్నాము అనేటువంటి దాన్ని. ఆ దూరం ఉండట్లేదురా బాబు, మనందరం ఒకటే, కావాలంటే నేను ఎత్తుకొని తీసుకెళ్తాను నేను చెప్పేటువంటి దాన్ని మాత్రం ఇది. అంటే ఇక్కడ ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా మీరు అన్నట్టు ఇందాక నిజం బయటికి వెళ్ళేలోపు అబద్ధం బయటికి వెళ్తుందని, కరెక్ట్. మన దగ్గర నిజాలు అనేటువంటివి చాలా నిగూఢంగా లోపల ఉన్నాయి, అబద్ధాలు అనేటువంటి మాత్రం విశ్వం అంతా తిరుగుతున్నాయమ్మా. అవును, అంటే ఎక్కడ కూడా అలాంటి వ్యవస్థలు లేవు అని చెప్తున్నప్పటికీ కూడా ఉమ్, కొన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి దాన్ని బూచిగా చూపి కరెక్ట్. అన్నిటిపైన అవి ఆపాదిస్తున్నారు. అలాంటివి Correct. కాదు అని చెప్పడానికి ఈ ప్రయత్నం అమ్మా. అంటే భిక్షాటన అనేటువంటిది అవును, అందరూ సమానమే. అంటే నృసింహ దీక్ష కాలంలో ప్రతి మ్మ్. సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో చాలా అద్భుతంగా నృసింహ దీక్ష చేస్తారు. ఉమ్, ఆ నృసింహ దీక్ష కాలంలో ప్రతి ఇంట్లో కూడా, ఉమ్, అంటే పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి దగ్గర ఉమ్, ఆ దీక్షా కాలంలో మనలో ఉండేటువంటి అన్ని అరిషడ్ వర్గాలను వదలాలి అనేటువంటి ఉద్దేశంతో ఉమ్, ప్రతి గడపకు వెళ్ళి భిక్షాందేహి అనేటువంటి దాంతో ఉమ్, వాళ్ళు ఇచ్చేటువంటి బియ్యము, ద్రవ్యం తీసుకొని ఉమ్, నృసింహ దీక్ష పూర్తయిన తర్వాత ఉమ్, ఆ బియ్యం ఎన్నైతే వస్తాయో ఆ బియ్యం తోటి కొన్ని వేల మందికి ఆహారాన్ని వండి ఉమ్. వడ్డించి ఆ ద్రవ్యంతో ఆ హోమం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం అమ్మ. ఓ. గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఉమ్, చాలా అద్భుతంగా నృసింహ దీక్ష జరుగుతుందమ్మా. అవును, అంటే భిక్షాటన అనేటువంటి దాంట్లో ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి అన్ని అహంకారాలని కూడా పోగొడుతుంది అనేటువంటి దాన్ని మేము పూర్తిగా నమ్ముతాం. ఆ విధంగానే చేస్తున్నాము. కరెక్ట్. అంటే మన ధర్మంలో కూడా చెప్తారు కదా, అవును. అంటే మనలో అంతో ఎంతో అహంకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం భిక్షాందేహి చెయ్యి చాపితే ఆటోమేటిక్ గా పోతుంది. అహంకార ధోరణి మనలో తగ్గించుకోవాలనే మీరు, అంటే మీరు ఒక్కరే చేస్తారా స్వామి, మీతో పాటు మీ టీం ఏమైనా చాలా ఉంటుందా? మంది నృసింహ దీక్ష చేసేటువంటి ప్రతి ఒక్క భక్తులు చేస్తారమ్మా.
ఓకే. కనీసం ఒక 50 ఇళ్ళైనా వెళ్ళి చేయమని చెప్తాం మేము. ఓకే. చాలా అద్భుతంగా చేస్తారు. చాలా హ్మ్. అద్భుతంగా చేస్తారు. ఒక 100 మంది దాకా భక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా చేస్తారమ్మ. హ్మ్. సో, అంటే ఏదైతే మీరు భిక్షాటన చేసినప్పుడు వచ్చిన పదార్థాలు ఉంటాయో, సో, మళ్ళీ వాటితోని మీరు హోమం వాళ్ళు చేసి ఎవరైతే అవే భిక్షాటన ప్రసాదాలుగా వండి పెడుతున్నారు. అవునమ్మా. అందరిని పిలుస్తాం. అందరిని పిలిచి ఏ గ్రామాల్లో వాళ్ళని పిలిచి హ్మ్. మళ్ళీ అన్నప్రసాదాన్ని అందరికీ అందించేటువంటి ఎవరైతే మళ్ళీ దానం ఇచ్చారో వాళ్ళకే అన్నప్రసాదం. ప్రసాదాలు అందిస్తారు. చాలా సంతోషం. అయితే ఇందాక అన్నారు డబ్బు, జాతకం విషయంలో అసలు డబ్బు తీసుకోవట్లేదు. అలాగే ఎవరైతే మీకు భిక్షాటన ద్వారా వచ్చిందవ్వచ్చు, లేకపోతే దాతలు ఇచ్చిందవ్వచ్చు. ఇటు గోశాలకు కానీ, పూజలకు కానీ, లేకపోతే ఈ పూజ అవసరాలకు అన్ని హోమాలకు ఉపయోగిస్తున్నారు. సహజంగా అందరికి మంచిగా బతకాలని ఉంటుంది. కొంచెం డబ్బు వెనకాల ఎళ్ళడం అన్నది సహజమైన విషయం. జాతకంని నేను తప్పు పట్టను. ఎందుకంటే నేను నమ్ముతాను కాబట్టి. కానీ కొంతమంది అధికంగా ద్రవ్యం తీసుకోవడం కూడా జరుగుతుంది. మీరసలు ఏది తీసుకోకుండా ఈ సేవ ఎనకాల ఎందుకు పరిగెడుతున్నారు? అంటే సేవ చేస్తే నాకు తృప్తి ఉందమ్మా. అంటే హ్మ్. ఇందులో అంటే నాకు ఒక పెద్దావిడ చెప్పారు. మనం చనిపోతే కనీసం నలుగురు అన్నం మానేయాలి అని. హ్మ్. ఖచ్చితంగా. నేనేం నమ్ముతానంటే ఈరోజు నేను చనిపోతే కొన్ని వేల మంది మానేస్తారనేటువంటి దాన్ని నేను నమ్ముతాను. మరి ఇవన్నీ ఎట్లా సంపాదించుకుంటాం? అంటే ఒక 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 గిరిజన ప్రాంతంలో మనల్ని ఒక గురువులాగా కావచ్చు, ఒక కొడుకులాగా కావచ్చు, ఇవన్నీ దగ్గర తీసుకోవడం అంటే ఎన్ని జన్మల సుకృతం ఉంటేనే జరుగుతదమ్మా. అంటే అవును. ఇంతమంది ప్రేమ పొందాలంటే చాలా కష్టం. అవును. మరి అవన్నీ పొందిన తర్వాత డబ్బే కావాలి అనుకుంటే ఇవన్నీ పొందలేము. కరెక్ట్. డబ్బును వదిలేసిన రోజు ఇవన్నీ ఖచ్చితంగా పొందుతాం. అవును. మేము అది నమ్మాము. మేము ప్రత్యక్షంగా ఆ యొక్క అనుభూతిని మేము పొందుతున్నామమ్మా. హ్మ్. నాతో పాటు చాలా మంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు అవన్నీ పొందుతున్నారు. హ్మ్. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ప్రేమ అనేటువంటిది పొందలేము.